హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. ఏపీ కౌశలం మోడల్ పేపర్ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో అడిగిన క్వశ్చన్స్ ఇవే. వెరీ ఇంపార్టెంట్ స్కిల్ టెస్ట్ క్వశ్చన్స్ అండి ఇవి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇలా చెప్తే గుడ్ ఇంప్రెషన్ అయితే మీ మీద వస్తుంది. ఏపీ వర్క్ ఫ్రమ్ జాబ్లో కమ్యూనికేషన్ స్కిల్స్లో అడిగిన క్వశ్చన్స్. కమ్యూనికేషన్ స్కిల్స్లో అయితే 3 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అవి 15 మినిట్స్లో ఉంటుంది. యాప్ట్యూడ్, రీజనింగ్, సైకోమెట్రిక్ 45 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ 15 మినిట్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ పైన 3 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఆ 5 మినిట్స్లో మనకు 3 క్వశ్చన్స్ అయితే చూపిస్తారు. ఫస్ట్ ఒక క్వశ్చన్ చూపించిన తర్వాత 4 మినిట్స్ 30 సెకండ్స్ అయితే మనం ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయిన తర్వాత లాస్ట్ 30 సెకండ్స్ ఉంటుంది కదా, ఆ లాస్ట్ 30 సెకండ్స్లో వెబ్కామ్ ఆన్ చేసుకుని స్టార్ట్ బటన్ క్లిక్ చేసి మనమైతే టెన్షన్ పడకుండా ఆన్సర్ అయితే చెప్పాలి. నెక్స్ట్ ఆ క్వశ్చన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కూడా డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత మనం నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనం అలాగే ప్రిపేర్ అవ్వాలి. ఒక పెన్ను పేపర్ అయితే మనం తీసుకెళ్ళి ఆ అడిగిన క్వశ్చన్కి మనం అయితే ఓన్గా ఓరల్గా ఎలా చెప్పాలనుకుంటున్నామో అది రాసుకుని ఒకసారి అయితే ప్రిపేర్ అవ్వి మళ్ళీ దాన్ని వెబ్కామ్ ఆన్ చేసుకుని ఐ టు ఐ కాంటాక్ట్ ఇచ్చుకుంటూ అయితే చెప్పాలి. కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో అడిగిన క్వశ్చన్స్. వై డూ యూ వాంట్ ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్? నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఎందుకు కావాలి? దానివల్ల నీకు యూజ్ ఏంటి? హౌ డూ యూ హ్యాండిల్ ప్రెజర్ ఆర్ టైట్ డెడ్ లైన్? నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్లో ఏదన్నా ప్రెజర్ అనేది వస్తే నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు? డూ యూ లైక్ వర్కింగ్ ఇన్ ఏ టీమ్? ఇఫ్ ఎస్ దెన్ వై, ఆర్ ఇఫ్ నో దెన్ వై నాట్? నీకు టీం వర్క్ అంటే ఇష్టమేనా? ఇష్టమైతే ఎందుకు? ఇష్టం లేకపోతే ఎందుకో రీజన్ అయితే చెప్పాలి మనం. డిస్క్రైబ్ యువర్ డైలీ రొటీన్ ఆన్ ఏ నార్మల్ డే. నార్మల్ డేలో నీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనేది అయితే మనం చెప్పాలి. డిస్క్రైబ్ హౌ యూ యూజువల్లీ స్పెండ్ యువర్ వీకెండ్స్. నువ్వు వీకెండ్లో నీ టైం ఎలా స్పెండ్ చేస్తావు? వాట్ డూ యూ వాంట్ టు డూ వెన్ యూ వాంట్ టు రిలాక్స్? నువ్వు రిలాక్స్ అవ్వాలంటే నువ్వు ఏం చేస్తావు? వాట్ టైమ్ డూ యూ యూజువల్లీ స్టార్ట్ యువర్ వర్క్? నువ్వు ఏ టైంకి నీ వర్క్ అయితే స్టార్ట్ చేస్తావు అని అడుగుతున్నారు. హౌ డూ యూ యూజువల్లీ స్పెండ్ యువర్ లంచ్ బ్రేక్? నువ్వు నీ లంచ్ బ్రేక్ని ఎలా స్పెండ్ చేస్తావు అని అడుగుతున్నారు. దీనికైతే మనం ఆన్సర్స్ అయితే చేయాలి. ఇందులో అయితే 3 క్వశ్చన్స్ అడుగుతారు. 3 క్వశ్చన్స్కి మనం అయితే ఆన్సర్ చేయాలి. వై డూ యూ వాంట్ ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్? నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఎందుకు కావాలి? వర్కింగ్ ఫ్రమ్ హోమ్ సేవ్స్ టైమ్ అండ్ మనీ, reduces stress and makes it easier to balance work and personal life. ఇంట్లో వర్క్ చేయడం వల్ల టైం సేవ్ అవుతుంది అండ్ మనీ కూడా అండ్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది అండ్ పర్సనల్ లైఫ్ని వర్క్ని బ్యాలెన్స్ కూడా చేయొచ్చు. ఇట్ హెల్ప్స్ మీ టు ఇంప్రూవ్ ఫోకస్. ఇలా చేయడం వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల ఫోకస్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. మనం ఇలా అయితే ఒక్కొక్క క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయాలి. హౌ డూ యూ హ్యాండిల్ ప్రెజర్ ఆర్ టైట్ డెడ్ లైన్? వర్క్ ఫ్రమ్ హోమ్లో నీకు ప్రెజర్ అనేది వస్తే నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు? టైట్ డెడ్ లైన్ ఉన్నప్పుడు నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు? వర్క్ అనేది ఎలా చేస్తావు అంటే ఆన్సర్. ఐ స్టే కామ్ అండ్ ప్రయోరిటైజ్ టాస్క్ అండ్ ఫోకస్ ఆన్ కంప్లీటింగ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఫస్ట్. నేనైతే ఫస్ట్ కామ్గా ఉండి ఏ టాస్క్ అయితే ఇంపార్టెంట్ ఉందో దాన్ని అయితే ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటాను. నెక్స్ట్, I manage my time effectively, stay organized and maintain clear communication to ensure deadlines are met without compromising quality. నేను టైంని వేస్ట్ చేయకుండా టైంని మేనేజ్ చేసుకుంటూ నా వర్క్ని అయితే కంప్లీట్ చేసుకుంటాను. అండ్ కమ్యూనికేషన్స్ టు ఎన్ష్యూర్ డెడ్లైన్స్ ఆర్ నాట్ మీట్ వితౌట్ కాంప్రమైజింగ్ క్వాలిటీ. క్వాలిటీలో ఎటువంటి కాంప్రమైజ్ చేసుకోకుండా నా డెడ్లైన్స్ని నేను కంప్లీట్ చేస్తాను. ప్రెజర్ని నేను హ్యాండిల్ చేస్తాను అని అయితే చెప్పాలి. డూ యూ లైక్ వర్కింగ్ ఇన్ ఎ టీమ్? ఇఫ్ ఎస్ దెన్ వై, ఆర్ ఇఫ్ నో దెన్ వై నాట్? ఎస్, ఐ ఎంజాయ్ వర్కింగ్ ఇన్ ఎ టీమ్ బికాస్ ఇట్ అలౌస్ మీ టు షేర్ ఐడియాస్, లర్న్ ఫ్రమ్ అదర్స్ అండ్ అచీవ్ గోల్స్ మోర్ ఎఫెక్టివ్లీ త్రూ కొలాబరేషన్. ఎస్, నాకు టీం వర్క్ చేయడం అంటే ఇష్టమే. ఎందుకంటే ఐడియాస్ని షేర్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం అయితే ఏమైనా నేర్చుకోవచ్చు అండ్ మన గోల్స్ని మనం రీచ్ అవ్వాలని అయితే చెప్పాలి. టీమ్ వర్క్ హెల్ప్స్ బిల్డ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్, ఇంప్రూవ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఎన్ష్యూర్ టాస్క్స్ ఆర్ కంప్లీటెడ్ ఎఫిషియెంట్లీ.
టీం వర్క్ చేయడం వల్ల రిలేషన్షిప్స్ అనేవి స్ట్రాంగ్గా ఫామ్ అవుతాయి. అండ్ ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం కంపెనీకి రిలేటెడ్గా మనమైతే సాల్వ్ చేసుకోవచ్చు అండ్ టాస్క్ని కూడా కంప్లీట్ చేయొచ్చు. డిస్క్రైబ్ యువర్ డైలీ రొటీన్ ఆన్ ఏ నార్మల్ డే. ఆన్ ఏ నార్మల్ డే, I woke up early, stay healthy with breakfast and exercise, focus on work and emails, take breaks and lunch, finish tasks, spend time with family and end the night with relaxation planning and proper rest. అంటే డైలీ రొటీన్లో డైలీ లైఫ్లో మనం ఎలా ఉంటాం నార్మల్ డేస్లో అని చెప్పాలి. ఆన్ ఏ నార్మల్ డే, నేను నార్మల్ డేలో మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్ చేసి మంచి బ్రేక్ఫాస్ట్ చేస్తాను. తర్వాత నా వర్క్ అండ్ ఈమెయిల్స్ మీద ఫోకస్ అయితే చేస్తాను. తర్వాత బ్రేక్ తీసుకుంటూ లంచ్ చేసిన తర్వాత మళ్ళీ టాస్క్ని అయితే కంప్లీట్ చేస్తాను. తర్వాత నా టైంని కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ స్పెండ్ చేసి నైట్ బాగా రిలాక్స్ అవ్వి మళ్ళీ ప్లాన్ చేసుకొని ప్రాపర్ రెస్ట్ తీసుకుంటాను అని అయితే చెప్పాలి. డిస్క్రైబ్ హౌ యూ యూజువల్లీ స్పెండ్ యువర్ వీకెండ్స్. ఆన్సర్: ఆన్ వీకెండ్స్ ఐ రిలాక్స్ విత్ లైట్ ఎక్సర్సైజ్, స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, catch up on personal tasks and enjoy leisure activities like movies or reading books. నేను నా వీకెండ్లో రిలాక్స్ అవుతాను, తర్వాత లైట్గా ఎక్సర్సైజ్ చేస్తాను అండ్ నా టైం అంతా ఫ్యామిలీ మెంబర్స్తో కొంచెం స్పెండ్ చేస్తాను, తర్వాత ఫ్రెండ్స్తో కూడా. అండ్ నా పర్సనల్ టాస్క్ని కూడా కంప్లీట్ చేసుకుంటాను. లీజర్ టైంలో నేనైతే మూవీస్ అండ్ బుక్స్ని అయితే చదువుతాను అయితే చెప్పాలి. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. వాట్ డూ యూ లైక్ టు డూ వెన్ యూ వాంట్ టు రిలాక్స్. నీకు రిలాక్స్ అవ్వాలనుకుంటే నువ్వేం చేస్తావు? వెన్ ఐ వాంట్ టు రిలాక్స్ ఐ ప్లే క్రికెట్ ఆర్ రీడింగ్ బుక్స్, లిజనింగ్ టు మ్యూజిక్, స్పెండ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. నేను రిలాక్స్ అవ్వాలనుకుంటే క్రికెట్ ఆడతాను, బుక్స్ చదువుతాను, లేదా మ్యూజిక్ వింటాను, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్తో స్పెండ్ చేస్తాను. అయితే మీకు నచ్చింది ఏదో ఒకటి అయితే ఇంగ్లీష్లో అయితే చెప్పాలి. వాట్ టైమ్ డూ యూ యూజువల్లీ స్టార్ట్ యువర్ వర్క్. నువ్వు డైలీ నీ వర్క్ ఏ టైంకి స్టార్ట్ చేస్తావు అని అయితే అడుగుతారు. దాన్ని అయితే మీరు ఇంగ్లీష్లో చెప్పాలి. ఐ యూజువల్లీ బిగిన్ మై వర్క్ అరౌండ్ 9 AM. స్టార్టింగ్ ఎర్లీ కీప్స్ మీ ఫ్రెష్, ఫోకస్ అండ్ ప్రొడక్టివ్ అండ్ ఇట్ హెల్ప్స్ మీ టు మేనేజ్ మై టాస్క్స్ బెటర్ త్రూ అవుట్ ది డే. ఐ యూజువల్లీ బిగిన్ మై వర్క్ అరౌండ్, నేను మార్నింగ్ 9 గంటలకు అయితే నా వర్క్ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే అలా ఆ టైంకి స్టార్ట్ చేయడం వల్ల ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు అండ్ ప్రొడక్టివ్ ఫోకస్ కూడా బాగా ఉంటుంది ఆ టైంలో స్టార్ట్ చేస్తే అని అయితే చెప్పాలి. ఇలా స్టార్ట్ చేయడం వల్ల మన వర్క్ని కూడా బాగా మేనేజ్ చేయొచ్చు, టాస్క్ కూడా బాగా కంప్లీట్ చేయొచ్చు అని అయితే చెప్పాలి. హౌ డూ యూ యూజువల్లీ స్పెండ్ యువర్ లంచ్ బ్రేక్. నీ లంచ్ బ్రేక్ని నువ్వు ఎలా స్పెండ్ చేస్తావు? ఐ యూజువల్లీ స్పెండ్ మై లంచ్ బ్రేక్ బై హ్యావింగ్ ఏ మీల్. నేనైతే నా లంచ్ బ్రేక్ని మీల్ తోటి స్టార్ట్ చేస్తాను. టేకింగ్ ఏ షార్ట్ రెస్ట్, భోజనం అయిపోయిన తర్వాత నేనైతే కొంచెం రెస్ట్ తీసుకుంటాను. అండ్ సమ్ టైమ్స్ చాటింగ్ విత్ ఫ్రెండ్స్, అండ్ కొన్నిసార్లు ఫ్రెండ్స్తో చాట్ చేస్తాను, లేకపోతే కొలీగ్స్తో. ఎందుకంటే ఇలా స్టార్ట్ చేయడం వల్ల మన వర్క్ అనేది బాగా కంప్లీట్ అవుతుంది అండ్ రిఫ్రెష్ కూడా అవ్వచ్చు. I usually spend my lunch break by having a meal, taking a short rest and sometimes chatting with friends or colleagues to refresh myself for the rest of the day. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే రీజనింగ్, యాప్టిట్యూడ్, సైకోమెట్రిక్ పైన మీకు ముందడిగిన క్వశ్చన్స్ ఏమైనా అయితే మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టు సబ్స్క్రైబ్ మై ఛానల్.